కొద్దిసేపు ఫోన్ ఆపాలా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వారి ఎన్నికల్లో హామీలో కానీ ఇక్కడ కూడా ప్రకటించకపోయినా తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక నిరుపేద కుటుంబం పెళ్లి దాచుకున్న డబ్బులు అగ్ని ప్రమాదానికి గురి ఇల్లు కాలిపోతే వరంగల్ జిల్లాలో చలించిపోయిన కేసీఆర్ గారు ఆ యొక్క కుటుంబానికి సహాయం చేసేదానికోసం ముందుకొచ్చి ఆ కష్టాలను చూసి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇట్లాంటి నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి 50,000 రూపాయలతో ఈ యొక్క పథకాన్ని పెట్టి తర్వాత 75,000 తీసి 1,116 రూపాయలు ఆ స్కీమ్ని వారు పెంచి గ్రామాన నిరుపేదలు వైట్ కార్డు ఎవరైనా ఆ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధి పొందేవారు. ఎన్నికల హామీలు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అనేక హామీల్లో భాగంగా ఈ హామీని కూడా వాళ్ళు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ గారి కంటే కాంగ్రెస్ వస్తే ఇంకా మాకు అర్థంగా తులం బంగారం వస్తుందని, మహిళలు మాకు 2,500 వస్తుందని, రైతాంగం ఇంకా మాకు రైతు బంధు ఎక్కువ వస్తుందని చెప్పి ఇట్లా అనేక వర్గాలు నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ సక్రమంగా ప్రకటిస్తామని చెప్పి ఈ రకంగా ప్రకటించి అనేక రకాలుగా ఎన్నికలు ఇచ్చిన హామీలకు ప్రజలు నమ్మి ఇంకా మెరుగ్గా ఉంటాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా, ఎందుకంటే ఆ పథకం కనుక ఉంటే మా తులం బంగారం ఏదని ప్రజలు అడుగుతున్నారని చెప్పి ఇవాళ హైకోర్టులో కొన్ని వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడం వల్ల, ప్రభుత్వం దానికి సంబంధించిన యొక్క సమాధానం హైకోర్టుకి చెప్పకపోవడం వల్ల ఈ పథకం యొక్క విధి విధానాలు ఏంటి, ఎప్పటి నుంచి అమలు అవుతుందో, ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నడిచిన పాత పథకాన్ని ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయలేదు. అంటే వీళ్ళ వైఖరి అంటే నిరుపేదలు అనుభవిస్తున్న ఈ పథకం కనుక ఆగిపోతే ఇలా సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముస్లిం సామాజిక వర్గం కూడా షాదీ ముబారక్ పథకం కింద వాళ్ళకు కూడా పథకం ఆగిపోయే ఒక తీవ్రమైన పెను ప్రమాదం ఏర్పడింది. దానికి నిరసనగా ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు ఇవ్వడం జరిగింది. వారి యొక్క పిలుపుని అనుసరించి రేపు పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి కలిపి సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం కాడ నిరసన కార్యక్రమం. పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి టౌన్ అండ్ సత్తుపల్లి రూరల్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర సత్తుపల్లి చేయాలి. కల్లూరు మండలం సంబంధించిన వాళ్ళు రేపు 10 గంటలకు ఆర్టీఓ ఆఫీస్ ముందు చేయమని, అదేవిధంగా తల్లాడ వారు తల్లాడ తహసీల్దార్ కార్యాలయం ఉంది అక్కడ చేయమని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు కల్లూరు మండలంలో ఉన్న పార్టీ శ్రేణులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు ఎవరైతే పెళ్లిలో చెక్కులు ఆగిపోయాయో వాళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమం, ఈ నిరుపేదలకు చేయూతనిచ్చే వాళ్ళకు ఎంతో ఉపశమనం కలిగే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అసలు చెక్కులు ఇవ్వడమే చాలా ఆలస్యమైంది. దానితో ఇవాళ హైకోర్టు చేయించేంత వరకు ప్రభుత్వం యొక్క వైఖరిని చెప్పకపోవడం వల్ల ఆ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే హైకోర్టులో కౌంటర్ చేసి పాత పథకాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా రేపు సత్తుపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, సత్తుపల్లి టౌను, సత్తుపల్లి రూరల్, పెనుబల్లి, వేంసూరు అక్కడ, కల్లూరు వాళ్ళు ఆర్టీఓ గారి ఆఫీస్ ముందు అందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి తయారై పోయి మీరు అందరూ చెప్పుకోవాలి. మున్సిపాలిటీ పరిధిలో అందరు ఇక్కడ నుంచి రూరల్ కూడా అజయ్ గారి, రామారావు గారు చెప్పి ఇక్కడ కట్టలేం కానీ మీరు మున్సిపాలిటీ గాను తల్లాడ చేయాలని చెప్పి కార్యక్రమంతో పాటుగా ఇవాళ రైతు బీమాకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలే. ఆగండి బాబు, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు రైతు బీమా ఉంది గత 10 ఏళ్ళుగా. ఈ సంవత్సరం ప్రీమియం అయిపోయింది, ఇప్పటివరకు ప్రీమియం కట్టలే. మరి ప్రభుత్వం యొక్క వైఖరి
ఈ యొక్క బీమా పథకాన్ని కూడా ఎత్తివేసే కుట్రను చేస్తుందా మాకు తెలియని పరిస్థితి ఉంది. ఇక మూడోది, ఇలా కాళేశ్వరం మీద అనేక దుష్ప్రచారం చేస్తున్నారు. మరి 3 నెలలు కాలే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కట్టి ఆ కాలువలు మొత్తం లైనింగ్ కొట్టకపోయింది. తల్లాడ ఏలుగురు దగ్గర దుర్లుపాడు దగ్గర లైనింగ్ మొత్తం కొట్టకపోయింది. అంటే ఎంత కాళేశ్వరం మీద ఒక పెద్ద గోదావరి ప్రవాహం మీద జరుగుతున్న ఆ యొక్క ప్రాజెక్టులు చిన్న లోపం జరిగితే ప్రభుత్వాన్ని బదనాం చేసి అది 80,000 కోట్ల రూపాయలతో కడితే 1,00,000 కోట్లని అబద్ధ ప్రచారం చెప్పి ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా 40 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా సవిధంగా ఉన్న ఆ ఒక్క పిల్లలు కూడా దెబ్బతినుకుంటుంటే దాన్ని మూలపడేసి ఉత్తర తెలంగాణ ఇతర జిల్లాల మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఒక చిన్న కాలువది రాజీవ్ లింక్ కెనాల్ దాని పేరు పెట్టారు. మనకు వస్తుంది 500 క్యూసెక్కులు కూడా రావట్లేదు. ఆ ప్రవాహానికే లైనింగ్ మొత్తం కొట్టకపోయిందంటే మీ యొక్క నాణ్యత బ్రహ్మాలు ఎట్లున్నాయి? మరి ఇంజనీర్ గారు చెప్తాడు ఆ కాంట్రాక్టర్ది బాధ్యతని. మరి కాళేశ్వరం కూడా మేడిగడ్డ 2 పిల్లర్స్ కూడా ఎల్ఎన్టీ కడతారని చెప్పి వాళ్ళు రాసిచ్చారు. మరి మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లే? మీరు ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నెల్లో కూలిపోతే శవాలు బయటికి తీయలే. ఇట్లాంటి చాలా జరిగింది మీ ప్రభుత్వంలో కూడా. వాటిని మీరు ఏం చెప్పకుండా మరి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? రాజీవ్ లింక్ కెనాల్ జూలూరుపాడు దగ్గర ఏనుకూరు కాడ మొన్న లైనింగ్ పోయింది, అది జూలూరుపాడు కాడ పోయింది, అన్ని పత్రికల్లో వచ్చినాయి. దాన్ని కూడా మా పార్టీ ఉపనేత హరీష్ రావు గారితో కూడా ప్రోగ్రాం పెట్టించాలని ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున మొన్న నిర్మాణం జరిగి 100 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపడితే దాన్ని మీరు ఎంత చేతులు దుర్మార్గం. ఇక ఇవాళ తల్లాడ మండలం అన్నారగూడెం దగ్గర మరి మీరు కాలువ అక్కడ మట్టి తీయకపోవడం వల్ల తల్లాడ మండలానికి ఇలా సీతమ్మ సాగర్ జలాలు అందట్లే. రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. గోదావరిలో నీరు పోతున్నాయి 1,00,000 క్యూసెక్కుల పైన. నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీ నిర్వాహకం వల్ల మధిర బ్రాంచ్ కెనాల్ అక్కడ తుమ్ములు ఇంకా సక్రమంగా రిపేర్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మీద ఎండాకాలం చేయాలి. ఇప్పుడు సీజన్ వచ్చింది, మీరు చేయకపోవడం వల్ల ఆ తల్లాడ మండలంలో ఆ యొక్క సీతారామ సాగర్ జలాలు వాళ్ళ అందుబాటులో లేకుండా రైతాంగం ఇబ్బంది. ఒక పక్క ఎట్టా వెళ్ళిన ప్రభావంతో పోరేయలే. మీ అవకాశం దగ్గరనే మీరు నీళ్ళు ఇవ్వాలి కదా, దాని మీద కూడా వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి మా బిఎల్ఓలు మొత్తం కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 91% మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇంకా కొంతమంది ఆధారాలు ఇవ్వకపోయినా ఓటర్ లిస్టులో పేరు వచ్చిన అనామలీస్ ఇవాళ ఫైనల్ పబ్లికేషన్ ప్రకటిస్తున్నారు. దయచేసి అన్ని గ్రామాల్లో ఉన్న బిఎల్ఓలు కానీ పార్టీ నాయకత్వం ఆ లిస్టును పరిశీలించి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు పోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ అర్హత లేని రాకుండా కూడా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటు ఇంకేమైనా ఆధారాలు ఇవ్వాల్సి వచ్చినా ఇంకేమైనా చిన్న సాంకేతిక పొరపాటు ఉంటే వాటిని సరిచేసి సంబంధిత ప్రభుత్వానికి సంబంధించిన బిఎల్ఓస్కి అందజేసే దానికోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున నియమించబడిన బిఎల్ఓలు కృషి చేయాలని చెప్పి ఫైనల్ పబ్లికేషన్ అక్టోబర్లో అయ్యేంత వరకు ఒరిజినల్ ఏ ఒక్క ఓటర్ కూడా అన్యాయం జరగకుండా నిజమైన ఓటర్ లిస్టులో వచ్చే విధంగా దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పుడు రివ్యూ సమావేశం పెట్టినాం. రేపు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా ధర్నాకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ మండల ముఖ్యుల దగ్గర కూర్చుంటున్నాం. మరి ఇక్కడికి హాజరైన పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ వేసి ప్రభుత్వం యొక్క వైఖరి చెప్పి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని యథాతథంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లయితే నిరుపేదలకు ఉపశమనం కలిగించే విధంగా స్కీమ్ పెట్టామో వెంటనే ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.